వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమీర్ శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మొదటి ఈ ఛానల్ చూసే వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ గంట వస్తుంది, ఆల్ అని నొక్కండి. అన్ని నేను చెబితే అని మీకు మొదట వస్తాయి. ఇంట్లో షుగర్ ఎక్కువైంది, పొలాల్లో ఊళ్ళో వేప చెట్లు తక్కువైనాయి అని సామెత. అంటే ఇంట్లో షుగర్ జబ్బులు ఎక్కువైనాయి, ఊళ్ళో వేప చెట్లు తక్కువైనాయి అని సామెత అండి. క్రిములు పౌడర్ రాసుకుంటే వచ్చే అందం కన్నా సహజ సిద్ధంగా వచ్చే చర్మము మెరిసే ఎక్కువ కాలము సజీవముగా ఉంటుంది. ఇందుకోసం ప్రకృతి మనకు ఎన్నో ఔషధాలు అందించింది. చర్మాన్ని అందముగా మార్చేందుకు వేప ఎంతగానో ఉపయోగపడుతుంది. వేపలో వైద్యపు లక్షణాలు కూడా ఎక్కువగా ఆయుర్వేదంలో సహజ మూలికగానే చెప్పుకుంటారు. వేప వలన ముట్టెముల నుంచి దురదల వరకు ఎన్నో తగ్గుతాయి. అయితే గుప్పుడు వేపాకులకు మన చర్మ సమస్యలు ఎలా తీర్చుకోవాలో తెలుసుకుంటాము. వేప ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్ స్వభావం అధికముగా కాబట్టి చర్మం ఇన్ఫెక్షన్ నుండి కాపాడుతుంది. చర్మ కణాల నుండి మరణాలు తొలగిస్తుంది. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ వంటివి తగ్గేలా చేస్తుంది. అలాగే చర్మంపై పడిన ముడతలు, గీతలను కూడా తగ్గించే యాంటీ ఏజెంట్ లక్షణాలు దీనికి ఉన్నాయి. చర్మపు రంగును కూడా ప్రకాశవంతం చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. చర్మంపై ఉన్న మచ్చలు, ముటిములు వంటి వాటిని తగ్గించటంలో వేప అద్భుతంగా పనిచేస్తుంది. వేప ఆకులను మిక్సీలో వేసి ముద్దలాగా చేసుకుని దాన్ని ముఖానికి పట్టించి పావు గంట వదిలేసి వారానికి ఒకసారి లేదా 2 రోజులకు ఒకసారి ఇలా చేసిన చాలు. తర్వాత నీటితో ముఖాన్ని శుభ్రంగా కడుక్కొని తుడిచేయాలి. తరచు ఇలా చేయటం వల్ల మన ముఖం ప్రకాశవంతముగా మారుతుంది. వేప ఆకులను ఎండబెట్టి పొడి చేసి కూడా చేసుకోవచ్చు. ఇది ఎక్కువ కాలం పాటు తాజాగా ఉంటుంది. ఎండబెట్టి అది పొడి చేసుకొని ఆ పొడి అందులో కొంచెం నీరు కలిపి మందపాటి పేస్ట్లా తయారు చేసుకోవాలి. అందులో 2 చుక్కలు రోజు వాటర్ కూడా వేయాలి. అలాగే చిటికెడు పసుపు కూడా వేసి ఆ పేస్ట్ను ముఖానికి అప్లై చేసుకోవాలి. పావు గంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. నిమ్మకాయ, ఏపాకుల మిశ్రమం కూడా అద్భుతముగా పనిచేస్తుంది. నిమ్మకాయలు ఆమ్ల లక్షణాలు ఉంటాయి. ముఖంపై పిగ్మెంటేషన్ తగ్గేందుకు అది ఎంతో ఉపయోగపడుతుంది. వేపాకు పేస్ట్లో కొన్ని చుక్కల రోజు వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. అందులో 2 చుక్కల నిమ్మరసాన్ని కూడా వేయాలి. ఆ తర్వాత దాన్ని ముఖానికి పట్టించి కాసేపు వదిలేయాలి. మచ్చలేని చర్మము మనకు సొంతమవుతుంది. పొడి చర్మంతో బాధపడే వాళ్ళు వేప ఆకులను మరిగించి పేస్ట్లా తయారు చేసుకోవాలి. వేప పేస్ట్ను పసుపు పొడి, కొబ్బరి నూనె వేసి బాగా కలపాలి. కొబ్బరి నూనెను పసుపు పొడేసి వేపాకులు బాగా కలిపి దాన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి. ఆపై చేసుకున్న తర్వాత పరిశుభ్రంగా కడిగి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. పొడి చర్మం ఉన్నవారికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అంతే కదండి, అంతలా పెద్ద అమ్మవారు పోసినా కూడా మన పెద్దలు వేపాకు నూరి ఒంటికి పోస్తారు. తర్వాత 3 నెలల తర్వాత అమ్మవారు పోసిన తర్వాత 2 నెలల తర్వాత చూడండి మచ్చలు కూడా పోద్దండి. అసలు మచ్చ కూడా ఉండదు. అంత బాగా వేపాకు యాంటీబయాటిక్ అంత బాగా పనిచేస్తుంది. కడుపులో కూడా వేడి నీళ్లు గుప్పుడు ఆకు తెచ్చుకొని వేడి నీళ్లు మరిగించి దాంట్లో ఈ గుప్పుడు ఆకులు వేసేసి బాగా ఆకులను తీసేసి వడగట్టుకొని పడగడుపునే కానీ తాగితే లోపల వారానికి ఒకసారి 3 రోజులకు ఒకసారి కానీ తాగితే లోపల ఇన్ఫెక్షన్స్ ఏమన్నా షుగర్ వాళ్ళకి అంత బాగా పనిచేస్తుంది. లోపల ఏమన్నా నులి పురుగులున్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నా తగ్గిపోద్ది. ఏముంది, యాపాకు మంచిదే కదా, సర్వరోగ నివారణ కదా యాపాకు. మంచిది. షుగర్ వాళ్ళు తాగితే చాలా మంది అంటారు ఇంటి లోపల తీపి ఎక్కువైందంట, ఇంటి బయట ఏమో తీపి తక్కువైందంట. అంటే యాప చెట్లు కరువు అయింది, చేతి తక్కువైందని. జిడ్డు చర్మం ఉన్న వారికి కూడా పని